నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మన జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా గడపగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు నిరంతరం కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు చక్కటి వేదిక అయింది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ కవి, ఆధ్యాత్మికవేత్త, మొట్టమొదటి అచ్చ తెలుగు అష్టావధాని శ్రీ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శుభాశీస్సులు. గురుగారు, మొదటి సందేహం, స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? వివరించగలరు? స్థితప్రజ్ఞుడు భగవద్గీత మొదలైన గ్రంథాలలో మన యొక్క ప్రవృత్తిని బట్టి సాధకుల యొక్క స్థాయి నిర్ణయించేటువంటి సన్నివేశంలో ప్రజ్ఞ స్థితంగా ఉండటం అనగా చాంచల్యం లేకుండా ఉండటం అనగా ద్వంద్వాతీతంగా ఉండటం. అంటే మిగిలిన వాళ్ళందరికీ సుఖము అని, దుఃఖము అని, ఇష్టము అని, అనిష్టము అని, రాగము అని, ద్వేషమని, స్తుతి అని, నింద అని, ఇవన్నీ వేరువేరుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఒకదానికి ఇష్టపడతారు, ఒకదానికి వ్యతిరేకిస్తారు. కానీ స్థితప్రజ్ఞుడైన వాడు తుల్య నిందా స్తుతిరి యోగి. అంటే మనం నిందించిన పొగిడిన రెండు సమానమే ఆయనకి. అలాగే సమలోష్టాస్మ కాంచన, ఆయనకి ఒక రాయి ముక్క దొరికినా ఒక బంగారు ముద్ద దొరికినా రెండు సమానమే. ఇది బంగారం చాలా విలువైంది అని అనుకోవటం కానీ, ఈ రాయి ముక్క అడ్డం వచ్చింది అనుకోవటం కానీ, ఇటువంటి చిత్త చాంచల్యం అనేటువంటిది లేకుండా ఉండటం, వీటినన్నిటినీ సమానంగా చూసుకోవటం, ఈ సంసారాన్ని సాక్షి మాత్రంగా దర్శిస్తూ ఉండటం, చిత్తాన్ని పరబ్రహ్మమునందు లీనం చేయటం, ఈ విధంగా ఎవరైతే వాళ్ళ జీవన విధానాన్ని సవరించుకుంటారో, ఆ పద్ధతిలోకి వస్తారో వారు స్థితప్రజ్ఞులు అయి ఉంటారు. కనుక మన ప్రజ్ఞను మనం దుర్వినియోగం చేయకూడదు. భౌతికమైనటువంటి ఐహికమైన లౌకికమైనటువంటి విషయాల కోసం మనం జంతుతత్వాన్ని కనుక పొంది ఉన్నట్లయితే మానవ జన్మ ఎత్తిన ప్రయోజనం వృధా అవుతుంది. కనుక జంతువునా నరజన్మ దుర్లభం అని మనకు శంకరాచార్య స్వామి వారు వివేక చూడామణిలో చెప్పి ఉన్నారు. కనుక మనం జంతుత్వం నుంచి బయటికి రావాలి. ఆ జంతుత్వం నుంచి బయటికి రావటం అంటే జంతువు యొక్క స్పందనలు లాంటి మన స్పందనలు మనలో ఉండకూడదు. కనుక మనం ద్వంద్వాతీతులమై ఉండాలి. కనుక దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ రెండు ఒకటిగా ఉండాలి. ఒకచో నేలను పవ్వళించు, అవసరమైతే నేల మీద పడుకుంటాడు. ఇంకొకచో పూసేజ్జపై, ఇంకో చోట మెత్తని పక్కా పరుపు ఇచ్చారనుకోండి, అక్కడ దాని మీద పడుకుంటారు. ఈ రెండు ఒకటిగా చూస్తాడు. ఇక్కడ ఇట్లా నేల మీద పడుకోవాల్సి వచ్చిందని దుఃఖపడ్డు, అది దొరికిందని ఆనందపడ్డు. ఎప్పుడు ఎట్లా జీవించాలో అట్లా ఉండటం, అటువంటి దానిని స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు తన సాధనను, తన యోగ సాధనను ఈ విధంగా సాధిస్తాడు. అప్పుడు మనం ఏ రకమైన శారీరక అనారోగ్యాలకు
షుగరు బీపీ లాంటివి లేకుండా ఉండాలి అంటే స్థితప్రజ్ఞులమై ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వాటికి మనం ఒత్తిడులకు గురి కాకుండా ఉంటాము. కాబట్టి ఏవో క్రీడలను రాజకీయాలను అవినో ఇవనో ప్రతిదానికి మనం చూసిన దానికల్లా ఆందోళన పడిపోతూ ఆవేశపడిపోతూ ఇట్లాంటి వాటి నుంచి దూరంగా ఉన్నట్లయితే మానవ జన్మ సార్థకమవుతుంది. ఇది స్థితప్రజ్ఞత్వాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి విధానం విశేషం. చక్కగా వివరించారు గురువుగారు. తదుపరి సందేహం, మానవునికి సజ్జనత్వం దుర్జనత్వం ఎలా వస్తుంది వివరించగలరు? అసలు ముందు మానవుడు జన్మ కలవాడు కాబట్టి జనుడైనాడు. జన్మ అనేటువంటిది జని అనే ధాతువులో నుంచి ఏర్పడింది కనుక జన్మ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా జంతువులు. ఆ జంతువుల్లోనే ఇతడు మానవుడిని మనం జనుడు అని జనహ అని కొంచెం విశేషంగా చెప్పుకుంటున్నాం. వీళ్ళల్లో సత్ జనులు దుర్జనులు అనేటువంటి విశేషణాలు కలిగిన వారు. కాబట్టి మనుషులు అందరూ ఒకటిగానే కనిపిస్తారు. కనిపించిన వాళ్ళలో ఎవరిని ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది మనకు సుమతి శతకం వేమన శతకం లాంటి నీతి శతకాలు ఎన్నో చెబుతూ ఉన్నాయి. అందరూ ఒకటిగానే కనిపిస్తారు, కానీ వాళ్ళందరిలోనూ మనం ఎవరు సరైన వారో తెలుసుకోవాలి అని. కాబట్టి ఈ సత్తు జనత్వము దుర్జనత్వము ఇవి మానవులందరిలోనూ ఉండవచ్చు. దీని నుంచి మనం మామూలుగా దుర్జనత్వం అనేది సహజంగా ఉంటుంది. అవి దేనివల్ల ఏర్పడుతుంది అంటే రాగద్వేషాల వలన ఏర్పడుతుంది, ఈర్ష్య అసూయల వలన. ఇటువంటివన్నీ కూడా ఇవి మనను చెడు దారి వైపు నడిపిస్తాయి. చెడు దారిలో నడిచేవాడు దుర్జనుడు, మంచి దారిలో నడిచేవాడు సజ్జనుడు. కాబట్టి ఈ దుర్జనత్వం నుంచి మనం సజ్జనత్వానికి మారాలి. మారటంలో ఇప్పుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఇట్లాంటి అనేక పాత్రల ఉదాహరణలు మనకు పౌరాణికంగా చూపించబడ్డాయి. ప్రహ్లాదుడు భగవంతుడు ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన నడిపిస్తున్నాడు. ఇటువంటి భావంతో రాక్షస బాలకుల్లో కూడా ఒక రకమైన చైతన్యాన్ని తీసుకురాగలిగాడు. కానీ తన తండ్రి స్వయంగా నేనే దేవుణ్ణి, వేరే దేవుడు ఎవరూ లేడు అని తనకు తాను అహంకారంతో తానే అన్నిటికీ కారణం అనేటువంటి దాంతో ఉండటం చేత అతడు దుర్జనత్వాన్ని పొందాడు. కానీ ఈ సృష్టి అంతా కూడా భగవన్మయము అనే విషయాన్ని తెలుసుకోవటం వలన అందరూ ఒకటే అనుకోవటం కానీ ఎటువంటి భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేకుండా ఉండటం ఇత్యాది కారణాల వలన ఆ పిల్లవాడు ప్రహ్లాదుడైనాడు. కాబట్టి సజ్జనుడు ఇప్పుడు కూడా ప్రహ్లాదుడై ఉంటాడు, దుర్జనుడు హిరణ్యకశిపుడై ఉంటాడు స్వభావాన్ని బట్టి. కనుక అటువంటి చిన్న పిల్లవాడినైనా కూడా మనం ఉత్తములైన వారిలో ముందుగా తలుచుకుంటూ ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని వాళ్ళ పేర్లు తలుచుకునేటప్పుడు నారదుడి కంటే కూడా ముందు ప్రహ్లాదుడి పేరే తలుచుకున్నారు. కాబట్టి బాల్యం నుంచి కూడా మన యొక్క జీవన విధానం, మన ప్రవర్తన సన్మార్గంలో ఉన్నట్లయితే సజ్జనుడుగా మనం అందరి చేత ఆదరించబడతాం, గౌరవించబడతాం. మన వలన ఒకరికి అపకారం జరగకుండా వీలైనంతగా ఉపకారం చేసేటట్లుగాను, వరులు ఏవి యొనరించినా నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు అవి చేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళన్ అని మహాభారతం చెప్పినట్లుగా ఇతరులు ఏది చేస్తే మనకు బాధ కలుగుతుందో అపకారం కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సజ్జనత్వము. ఇటువంటివన్నీ ఎన్నెన్నో విశేషాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకున్న సంక్షిప్త సమయంలో సన్మార్గంలో ఉండటమే సజ్జనత్వం, దుర్మార్గంలో వెళ్ళటమే దుర్జనత్వం. సజ్జనత్వాన్ని దుర్జనత్వాన్ని చక్కటి ఉదాహరణతో వివరించారు గురువుగారు.
మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం, ఉప్పుతో దీపం పెడితే మంచిది అంటారు, ఎందుకో వివరించగలరు? ఇవి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కటి ఒక ఆచారం, ఒక సంప్రదాయం వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రచార మాధ్యమాల యొక్క బాహుళ్యం చేత కానీ, ప్రజలందరికీ వారు వీరు చెప్పేవారు ఎక్కువైపోవటం చేత కానీ, ఇత్యాది కారణాల చేత ఒక చిన్న విషయం కూడా పెద్ద విషయంగా, మహా విషయంగా ఉంటూ ఉన్నాయి. అట్లాంటి వాటిల్లోనే ఇప్పుడు ఈ ఉప్పు దీపం అనేటువంటిది, ఉప్పుతో దీపం పెట్టడం అనేది ఒకటి అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా అని కూడా చెప్పచ్చు. ఈ ప్రచార మాధ్యమాల్లో ఈ ఆధ్యాత్మిక విశేషాలు, భక్తి విశేషాలు ఇవి చూసేటువంటి వారు అందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలని, దీన్ని తప్పకుండా ఆచరించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇది మంచి విషయమే కనుక ఉప్పు ప్రతి శుక్రవారం అనేది ఒక నియమం పెట్టుకుని, ఆ శుక్రవారం ప్రదోష కాలంలో లేకపోతే ప్రాతకాలంలో మనం కొంత ఉప్పు పోసి, ఒక గుప్పెడు ఉప్పులో ప్రమిద ఒత్తి, ఆవు నెయ్యి ఈ విధానం అంతటితోటి దానికి పసుపు బొట్లు పెట్టి, కుంకుమ పెట్టి అది వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని దీనికి అందరిలోనూ ఉండేటువంటి ఒక ఆసక్తి, ఒక ప్రేరణ. అందరూ లక్ష్మీదేవి రావాలని కోరుకుంటారు కదా. కాబట్టి ఈ విధంగా ఉప్పు దీపం పెట్టినట్లయితే ఇది తప్పకుండా శుక్రవారం నాడు పెట్టాలి అని, ఆ తర్వాత శనివారం ఆ ఉప్పు తీసి నీళ్ళల్లో కలపటం కానీ, చెట్లలో వేయటం కానీ ఇటువంటివేవో చేయాలని ఇవి ప్రణాళిక అంతా కూడా ఏర్పడింది. కాబట్టి దీనివలన ఉప్పు అంటే మనం ఇంకా దీనికి వ్యాఖ్యానం చేసుకున్నట్లయితే ఉప్పు సముద్రంలో పుట్టింది, లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది. కాబట్టి ఈ ఉప్పు లక్ష్మీదేవి వీళ్ళిద్దరి మధ్యన బంధుత్వం ఉన్నది. చంద్రుడు ఎట్లా పుట్టాడో, చంద్రుడు లక్ష్మీదేవికి తమ్ముడైనాడు, అట్లాగే సాగరంలో నుంచి పుట్టిందే ఈ లవణం కూడా, ఉప్పు కూడా. కాబట్టి ఉప్పు ఉన్న చోటకి లక్ష్మీదేవి వస్తుందని, దీపలక్ష్మిగా ఉండి ఇది దీని నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఆ విధంగా మనం సిరి సంపదలతో తుల తూగుతామని ఇత్యాది కారణాలతోటి, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలతోటి ఇవన్నీ చేస్తున్నా. మొత్తం మీద ఉప్పులో దీపం పెట్టడం, ఉప్పు మీద దీపం పెట్టడం తప్పేమీ కాదు. దీనివలన మొత్తం అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉంటాయి, మంచి విషయమే, ప్రయోజనం ఉంది. కాబట్టి వైదికంగా ప్రధానంగా ఉన్నటువంటిది దీపం తప్పకుండా మనందరం వెలిగిస్తూ ఉండాలి ఉదయం సాయంకాలం. అది వేదం మనల్ని శాసిస్తోంది. అగ్నిహోత్రుడి ద్వారా మనం అందరి దేవతల్ని ఆరాధిస్తాం. ఆయనే మొదటి దేవత, ఆయన అగ్నిముఖావైదేవ ఆహా అన్నారు. కాబట్టి స్వామివారిని ఆ విధంగా మనం ఈ ఆరాధన చేయటం వలన ఉప్పు దీపం వలన ఉండేటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు ఇవిగా భావించండి. చక్కగా వివరించారు గురువుగారు. తదుపరి సందేహం, గౌతముడు అహల్య దంపతుల పుత్రుడు ఎవరు, తెలియజేయండి. ఇది లోకంలో ప్రసిద్ధమైనదే. ఈ ప్రశ్న నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ అందరికీ తెలుస్తుంది కాబట్టి చెబుతున్నాను. అహల్య, గౌతముడు వీళ్ళిద్దరూ మనకు రామాయణంలో ప్రసిద్ధమైనటువంటి వారే. గౌతమ మహర్షి, అహల్య ఆయన భార్య. ఆమె శాపాన్ని పొందింది గౌతముడి చేత, శిలారూపాన్ని పొందిందని, శిలవలి అయిందని, రాముని యొక్క పాదం తగలటం చేత ఆమె మళ్ళీ స్త్రీ రూపాన్ని పొందింది. ఇదంతా మనం
రామాయణ కథగా చెప్పుకుంటాం. అంతకుముందే అహల్యకు గౌతమునికి 4 పుత్రులు ఉంటే అందులో పెద్దవాడు శతానందుడు అనేటువంటి మహర్షి. ఆయనే వాళ్ళ ప్రథమ పుత్రుడు. ఇంకా 3 ఉన్నారు. ఈ శతానందుడు అంటే 100 ఆనందాలు. గౌతముడు తన తపస్సులో యోగంలో ధ్యానంలో మునిగిపోయి భార్య సంసారము సంతానము ఇటువంటి ధ్యానము లేకపోవడం చేత అహల్య తాను భర్తను అడగటం, సంతానం కావాలని అడగటం. అప్పుడు వారు ఈ పొందినటువంటి ఆనందం శతానందంగా పిల్లాడు పుట్టినప్పుడు ఆ తల్లి కలిగిన ఆనందం అట్లా ఉందన్నమాట. మిగిలిన ఆనందములన్నింటింటే కూడా స్త్రీకి తనకు సంతానోత్పత్తి చేతిలో పిల్ల కల్పిస్తే కలిగేటువంటి ఆనందం 100 రెట్లు ఉంటుందని అర్థం. అందువలన ఆ పిల్లాడికి శతానందుడు అనే పేరు పెట్టారు. ఈ శతానందుడు తండ్రి దగ్గరే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ నేర్చుకున్నాడు. జనక మహారాజు గారు, మిథిలా నగరానికి రాజైన జనక మహారాజు గారు ఈ పిల్లవాడిని మాకు రాజపురోహితుడిగా ఉండవలసింది అని అడిగాడు. అడిగితే తండ్రి ఒప్పుకున్నాడు. వెళ్ళి శతానందుడు జనక మహారాజు గారి దగ్గర ఉన్నాడు. శతానందుడికి పెళ్ళి అయింది, శతానందుడికి పిల్లలు ఉన్నారు. ఇదంతా చాలా సుదీర్ఘమైన కథ. మొత్తం మీద సీతారాముల కళ్యాణ సమయంలో ఆడపిల్లివారి పురోహితుడిగా ఉన్నవాడు శతానందుడు. మొత్తం మీద అహల్య గౌతముల యొక్క పుత్రులలో ప్రసిద్ధుడైన వాడు శతానందుడు. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి సందేహం: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి? చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానం కోసం, వివాహం కోసం ఆరాధిస్తూ ఉంటారు. ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన అనేది దక్షిణాదిలో చాలా విశేషమైనటువంటిది. ఉత్తరాది సంప్రదాయాలు, దక్షిణాది సంప్రదాయాలు, అక్కడ ఇక్కడ ఆరాధన ఉపాసన విధానాలు, వీటిల్లో మనకు ఈ నాగజాతిని ఆరాధించడం అనేది, సర్పాన్ని ఆరాధించడం, ఇటువంటివి ఎన్నో ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఈయనే షణ్ముఖుడు, ఈయనే కుమారస్వామి, శివపార్వతుల యొక్క సంతానంగా ఉన్నాడు. ఎందుకోసం ఈయన పుట్టాడు అంటే తారకాసుర సంహారం కోసం, దేవతలను బాధ పెడుతున్నటువంటి తారకాసురుణ్ణి సంహరించడం కోసం శివపార్వతుల యొక్క కుమారుడు మాత్రమే ఆ పని చేయగలడు అనే కారణంగా ఈయన జన్మించాడు. అప్పుడు ఇంద్రుడు ఈయనను సేనాపతిగా నియమించుకున్నాడు. ఆ విధంగా ఈయన దేవసేనాని అయినాడు. ఆ దేవసేనానికి తన కూతురైనటువంటి అమ్మాయిని ఇచ్చి ఆయన పెళ్లి చేశాడు. దేవసేన అనే ఆ అమ్మాయి పేరు. అలాగే వల్లి అని మరొక గిరిజన యువతి అని చెప్పుకోవచ్చు కథాభాగాన్ని బట్టి. అటువంటి వల్లి అని ఆమె కూడా ఈ కుమారస్వామికి అనగా ఈ సుబ్రహ్మణ్యుని యొక్క భార్యలుగా వల్లి, దేవసేన వీరు ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్య అవతారం స్వామి యొక్క సర్పావతారంగా చెప్పబడింది. ఈ స్వామి యొక్క ఆరాధన వలన మనకు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. రాహుకేతువులు సర్పాకారంగా ఉండేటువంటి వాళ్ళు మనకు ఈ సంతానం కలగకపోవటం, వివాహం కలగకపోవటం, అలాగే కంటి రోగాలు, చెవి రోగాలు మొదలైనటువంటి అనేక వ్యాధులకి వీటికి కారణమై ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేత అంటే పుట్టలో పాలు పోయడం, అలాగే చలిమిడి నైవేద్యం పెట్టడం, ఇటువంటివి కొన్ని రకాలైన ప్రత్యేకమైనటువంటి వారికి సమర్పించే నైవేద్యాలు అవి ఉన్నాయి. పొంగళ్ళు పెట్టడం, అలాగే ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి మనకు. మన ఆంధ్రదేశంలోను, తమిళనాడులోను వాటిల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలన్నింటిలోనూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన కళ్ళు కనపడని వాళ్ళకి కళ్ళు మళ్ళీ కనపడటం, అంటే నేత్ర దోషాలు
అలాగే చెవులు వినపడని వాళ్ళకి వినపడటం, సంతానం కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకుని పుట్టలో పాలు పోసి ఇత్యాదులన్నీ చేసి అక్కడ ఒక సంతాన వృక్షానికి ఉయ్యాల కట్టినట్లయితే వారికి సంతానం కలగటం, మళ్ళీ వచ్చి ఆ ఉయ్యాల విప్పదీయటం, ఇటువంటివన్నీ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ఆ జరిగే వాటిల్లో ఉండేటువంటి సత్యం వల్లనే ఇంతమంది దాని వలన ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈశ్వరుని కుమారుడిగా, దేవసేనానిగా, కుమారస్వామిగా చెప్పబడేటువంటి సుబ్రహ్మణ్య, ఆయన బ్రహ్మణ్యుడు అంటే విద్యావంతుడు. జ్ఞానం కలగాలన్నా కూడా అజ్ఞానులైన వారం కూడా మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేత విజ్ఞానులు అవుతారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి ఇటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్బరాయుడు, సుబ్బారావు ఇటువంటి పేర్లతో ఎంతోమంది మనందరికీ కూడా చాలా ఆరాధనీయమైనటువంటి దైవంగా సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతూ ఉంటుంది. అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన మనకు ఈ శారీరకమైన అనారోగ్యాలను పోగొట్టడం ఒకటి, సంతానాన్ని కలిగించడం, అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి చేయడం, ఇటువంటివన్నీ కూడా మనకు తప్పకుండా ప్రత్యక్షంగా యుగయుగాలుగా జరుగుతున్నటువంటి విశేషాలు. కాబట్టి మనందరం సుబ్రహ్మణ్య ఆరాధన చేద్దాం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. తదుపరి సందేహం. నిత్యము దీపారాధన చేసేవారు ప్రతి అమావాస్య అవ్వగానే దేవుని పటాలు శుభ్రం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే ఆ రోజు చేయవచ్చా? వివరించగలరు. తప్పకుండా అది శుక్రవారం అయినా మంగళవారం అయినా సరే ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి. అమావాస్య వెళ్ళిన తర్వాత అమావాస్య రోజు ఇవన్నీ శుభ్రం చేయాలని ఏదో ఒక నియమం పెట్టుకున్నాం మనం. కాబట్టి దానిని ఏదో ఆడపిల్లని మంగళవారం పంపించకూడదు, శుక్రవారం పంపించకూడదు, ఇట్లాంటివి ఏవేవో మనం కొన్ని మనస్సులో ఉండేటువంటి ఆత్మీయతల చేత, ఆప్యాయాల చేత ఈ వారం పనికిరాదు, ఆ వారం పనికిరాదు, అలాగే శుక్రవారం అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, ఇటువంటివి ఏవో ఒక జీవన విధానంలో ఉండే ఒక క్రమశిక్షణ కోసం ఇవన్నీ మనం పెట్టుకుని ఉన్నాం. అందుచేత మనం నెలకు ఒకసారి మన పూజా పాత్రలు వీటన్నిటినీ శుభ్రం చేయదలుచుకున్నప్పుడు మళ్ళీ రేపు మంగళవారం కాబట్టి కుదరదు అని వాయిదా వేయడం కంటే తప్పకుండా మంగళవారం అయినా సరే శుక్రవారం అయినా సరే వాటిని శుభ్రపరచుకోవటం అనేది మనకి నిత్యం అవసరమైనటువంటి పూజా పాత్రలు. మనం మిగతా ప్రతి క్షణము మనం ముఖం తుడుచుకుంటాం, ఇంకా పౌడర్ రాసుకుంటాం, అలంకారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం, అలాగే పూటకో డ్రెస్సులు మారుస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చేసేటప్పుడు మన పూజా మందిరం కూడా అట్లాగే ఉండాలని కోరుకోవాలి. మనకంటే మన పూజా మందిరం ఇంకా శుచి శుభ్రతలతో ఉండేటట్టుగానే మన ఆచారాలు వ్యవహారాలు ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఏవో ఇటువంటి వంకలు పెట్టుకుని వాటిని వాయిదా వేయడం కంటే తప్పకుండా శుభ్రం చేసుకోవటం అనేది చాలా ఆరోగ్యదాయకమైంది, క్షేమదాయకమైంది, భగవంతునికి ఇష్టమైనటువంటి విషయం. కాబట్టి మీరు మంగళవారం శుక్రవారం అని ఇటువంటివి ఏం పెట్టుకోకండి. చక్కగా పాత్రలను వీలైనంత వరకు ఒక అమావాస్య వెళ్ళిన తర్వాతే చేయాలని కూడా అనుకోవద్దు. తరచుగా చేస్తూ ఉండండి. శుభ్రంగా శుచిగా పూజా మందిరాలను హాయిగా మనోహరంగా ఉంచుకోండి. చక్కగా వివరించారు గురుగారు. తదుపరి సందేహం. రామాయణంలో కైకేయి వెంట మంథర అనే చెలికత్తె ఉంటుంది. ఆమె కైకేయికి చెడు చెబుతూ ఉంటుంది. అయితే మంథరికి కైకేయి మీద కోపంతో అలా చేస్తుందని అంటూ ఉంటారు. నిజమేనా? వివరించగలరు. ఇది కూడా రామాయణానికి అనగా వాల్మీకి రామాయణానికి సంబంధం లేనిది.
మందర ఎప్పుడో ఒకసారి అట్లా చేసిందని ఇంకా ఆమె పాత్రను మొత్తం దుష్ట పాత్రగా చిత్రించడం, దీని వెనకాల ఇంకేదో కథ కల్పించడం, ఇవన్నీ మనం చేసేస్తూ ఉంటాం. అలాగే శకునికి కౌరవుల యందు ద్వేషం ఉందని, వాళ్ళని ఎట్లా నాశనం చేయడానికి వాళ్ళతో చేరాడని, ఇట్లా మనకి ఆధారం ఉన్న లేని కథలను కల్పించుకుంటూ ఉండటం అనేది ప్రాంతీయంగా, అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా ఇటువంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అసలు వాల్మీకి ఏం చెప్పాడు, వాల్మీకి రామాయణంలో ఏముంది, అది మనకు ప్రమాణం. అంతేగాని మా ఊళ్ళో ఇట్లా ఒక ఆయన పురాణంలో ఇట్లా చెప్పాడు, హరికథలో ఇట్లా చెప్పారు అని దాన్ని సత్యం అని నమ్ముతూ ఉంటారు. ఆయన మీద ఉండేటువంటి భక్తి గౌరవాలతో వినేటువంటి సామాన్య శ్రోతలు ఇది నిజమే కాబోలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజాదరణ కోసం, సభా రంజనం కోసం అని ఇటువంటి కొంచెం పొడిగించి కల్పించి చెబుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రమాణంగా అసలు రామాయణం ఏం చెప్పింది, భారతం ఏం చెప్పింది, భాగవతం ఏం చెప్పింది, గ్రంథ ప్రమాణంగా తీసుకోవాలి తప్ప ఎవరో చెప్పారని లేకపోతే ఇంకెవరో ఎక్కడో రాశారని ఇటువంటివి మనం దృష్టిలో పెట్టుకోకూడదు. మంథర కైకకు దాది కాబట్టి ఆమెతో పాటుగా ఈమె కూడా వచ్చింది. కైక కాపురానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ రావటం కూడా అప్పటి సంప్రదాయం. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో మంథర కూడా ఉన్నది. కాబట్టి తాను చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి ఆ పిల్లకు ఎప్పుడు మేలు జరగాలని, క్షేమం జరగాలని కోరుకోవటం పెంపుడు తల్లిగా ఆమె యొక్క స్వభావం, అది సహజంగా ఉంటుంది. పైగా అక్కడ కౌశల్య, సుమిత్ర, కైక అనేటువంటి ఈ ముగ్గురు భార్యలే కాక ఇంకా దశరథుడికి ఎంతోమంది భార్యలు ఉన్నారు. కనుక వీళ్ళందరి మధ్యలోనూ తాను దగ్గర ఉన్నాను కాబట్టి కైకకు ఏ రకమైన తక్కువ లోపం జరగకుండా చూడాలి, అందరిలోనూ బాగా ఎక్కువగా కనపడేట్టుగా చేయాలి, ఇటువంటివి ఉండటం సహజం. ఆ విధంగా ఈ ఒక్క విషయంలో మాత్రమే, అది కూడా రాముడు రాజు అయిపోతే, కౌసల్య రాజమాత అయిపోతే కైక పరిస్థితి ఏమవుతుంది, ఇట్లా ఈ దృష్టితో మంథర తన వరకు తాను మంచిగానే ఆలోచించింది. కనుక దీనికి ఉపాయం ఏంటంటే, ఎప్పుడో దశరథుడు 2 వరాలు ఇచ్చి ఉన్నాడు, వాటిని ఇప్పుడు గుర్తు చేసి ఇప్పుడు వాడుకోమని ఇవన్నీ చేయటం అనేది ఆమె తెలివితేటలను ఉపయోగించింది, ఇట్లా చేసింది. అంతే తప్ప మంథర కైక మీద ఆవిడ కోపం అని, ఎట్టగొట్ల కైక నాశనం చేయడానికి వచ్చి ఉందని, ఇటువంటివన్నీ మన మనోవికారాలన్నీ తీసుకెళ్ళి ఆ పాత్రల కింద ఆరోపించడం అనేది సరైనటువంటి విషయం కాదు. మంథర ఆ సమయంలో తాను ఉన్నటువంటి స్థితిలో, తాను పెంచిన పిల్ల కాబట్టి ఆ పిల్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇట్లా చేయటం అనేటువంటిది మానసిక స్థాయికి, తన మందర స్థాయికి అది సరైనదే. మందర చేసింది తప్పు కావచ్చు, కానీ మందర స్థాయిలో ఆలోచించడం అనేది అంతవరకే ఆలోచించాలి తప్ప ఇంకా ఇంకో కథను ఎక్కడికో తీసుకెళ్ళకూడదు. ఈ అపోహ గురువు గారు చాలా మందికి ఉంటుంది, కానీ చాలా చక్కగా వివరించారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. గురుగారు, తదుపరి సందేహం, రాముని సంతానం లవకుశులు, వీరిద్దరూ కవల పిల్లలేనా, వివరించగలరు? రాముని సంతానం లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో పుట్టినటువంటి వాళ్ళు. రామాయణం ఉత్తరకాండలో ఈ సమాచారం ఉన్నది. వాళ్ళిద్దరూ కవలలుగానే చెప్పబడుతున్నారు. అవునా కాదా అనేటువంటి ప్రశ్న కానీ, దీనికి సంబంధించి అతను కనపడకపోతే ఇంకొకరు మళ్ళీ అక్కడ ఆ రూపంలో వాల్మీకి సృష్టించారని, ఇట్లా భిన్నమైన కథలు వాటికి చెబుతూ ఉంటారు. కానీ మనకు
ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి విషయం. వారిద్దరూ యమలవు అంటే కమల పిల్లలుగానే చెప్పబడ్డారు. కనుక దీని గురించి మనం ఇంకా విశేషంగా చర్చించవలసిన అవసరం లేదు. లవకుశులు ఇద్దరు కవల పిల్లలే. గురుగారు, తదుపరి సందేహం: ఇంట్లో చిన్న శివలింగం ఉండవచ్చా? దానికి స్త్రీలు అభిషేకం చేయవచ్చా? వివరించగలరు. ఇంట్లో చిన్న శివలింగం ఉండవచ్చా అనేది మంచి ప్రశ్న. తప్పకుండా ఉండవచ్చు. అయితే శివలింగం ఇంట్లో అట్టిపెట్టి ఊరికే మాత్రం ఉండకూడదు. శివుడు అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. కాబట్టి పరమేశ్వరునికి నిత్యము అభిషేకం జరగాలి. ఆ అభిషేకం కనీసం నీళ్లు పోయటం, నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరి ఇసుమంత ఎవ్వాడు పారవయసు, కామధేనువు వానింటి గాడిపసరము, అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. కాబట్టి మన ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని చిన్న పూజతో పెద్ద లాభాలు పొందొచ్చు అని చెప్పారు. ఏం చేయమన్నారు అంటే నీళ్లు చల్లి అన్నారు. అంటే అందులో అట్లా చెప్పారు కాబట్టి మనం పోయి నీళ్ళు ఇట్లా నేను గోళ్ళతో చల్లొస్తాను, వేళ్ళతో చల్లొస్తానని అతి తెలివితేటలు చూపించకూడదు. అంటే కనీసం ఆ పనైనా చేయరానైనా చెప్పడం అర్థం అన్నమాట. కాబట్టి నీలకంఠుడి శిరస్సు పైన నీళ్లు చల్లాలి. అంటే రోజు నిత్యము అభిషేకం. మన ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్నామంటే తప్పకుండా నిత్యము అభిషేకం చేయాలి. మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చి శుచిగా ఉండి ఒక కాసి నీళ్ళు ఆయన మీద పోయండి. ఆ తర్వాత ఆ దగ్గరలో దొరికేటువంటి ఒక మారేడు లాంటిది ఏదైనా ఒక పత్రం ఆయన మీద వేయండి, ఒక పువ్వు వేయండి, కొంచెం గంధం చల్లండి. ఇట్లా మనం చిన్న చిన్నవి చేసేటువంటివి షోడశోపచారాలు ఇవన్నీ మా వల్ల కాదండి అంటే అవన్నీ చేయకపోయినా ముందు చేయవలసినటువంటిది స్వామివారిని ఓం నమః శివాయ అనే పంచాక్షరితో అయినప్పటికీ స్వామివారికి అభిషేకం చేయటం. అభిషేకం చేసిన తర్వాత కొంచెం త్రియంబకం అనగా భస్మం, విభూతిని స్వామివారి మీద చిటికెడు చల్లాలి. దానికి కూడా ఆయన సంతోషిస్తాడు. అవి ఒక మారేడు దళాన్ని వేయండి, కొంచెం చందనం చల్లండి. ఆ తర్వాత ఒక అగరవత్తి వెలిగించండి, కొంచెం కర్పూరం హారతి ఇవ్వండి, ఒక ఖర్జూర పండు, కిస్మిస్ పండు ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. ఈ 5 పూజలతోటే ఈశ్వరానుగ్రహం మనకు కలుగుతుంది. ఇందులో మరొక మీరు అడిగిన ప్రశ్నలో ఆడవాళ్ళు చేయవచ్చా అని కూడా అడిగారు. తప్పకుండా చేయండి. తగిన శుచి శుభ్రతలను పాటిస్తూ చేయండి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మామూలుగా ఇంట్లో ఈ పని ఎక్కువగా పురుషులకు అప్పచెప్పబడుతూ ఉంటుంది. ఈ అభిషేకాదులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. టైం లేదు, లేకపోతే కుదరదు, ఇటువంటివి అన్నప్పుడు ఇంట్లో మహిళలు కూడా తప్పకుండా ఈశ్వరాభిషేకం చేయడం ఏమీ తప్పు కాదు. కాబట్టి హాయిగా చేయండి. అయితే దానికి తగినటువంటి శౌచములను పాటించండి. ఆచార వ్యవహారముల విషయంలో లోటు లేకుండా చూసుకోండి. స్వామివారి ఈశ్వరుడి పైన మీరు అభిషేకం చేస్తే స్త్రీలు అభిషేకం చేసినా ఆయన ఏమీ అనుకోడు. మనకు పాల్గురికి సోమనాథుడు లాంటి వారు ఇటువంటివి ఎన్నో కథల్లో చెప్పారు. మహిళలు కూడా అభిషేకం చేయటం, ఇవన్నీ కూడా ఆడపిల్లలు చేయటం ఇవన్నీ. కనుక దానికి కూడా ఎట్టి సందేహం పెట్టుకోకండి. గురుగారు, నాదొక చిన్న సందేహం. ఇప్పుడు స్త్రీలు అభిషేకం చేసే సమయంలో శివలింగాన్ని తాకరాదు అంటూ ఉంటారు, నిజమంటారా? శివునికి అభిషేకం చేసేప్పుడు శివలింగాన్ని తాకరాదు అంటే తాకకుండా ఉండటం. ఇప్పుడు ఆయనకి పైన భస్మం, త్రియంబకం చల్లటానికి కానీ లేకపోతే చందనం కానీ ఇవన్నీ ఆయన మీద మనకి స్పర్శ లేకుండా చేయటం. స్పర్శ చేయటం కూడా తప్పు కాదు. మనము మడిగట్టుకునే ఉంటాం, శుచిగా శుభ్రంగానే ఉంటాం. కాబట్టి శివలింగాన్ని స్పృశించడం అనేది ఆ సమయంలో తప్పు కాదు. తదుపరి సందేహం గురుగారు, గాంధారి కృష్ణునికి పెద్ద శాపం ఇచ్చింది అంటూ ఉంటారు, నిజమేనా?
వివరించగలరు? గాంధారి శాపం ఇచ్చినట్లుగా మనకు భారతంలో ఈ కథ కనిపిస్తుంది. అందువల్లనే తన బంధువులు ఎవరికీ కనపడకుండాను శ్రీకృష్ణ నిర్యాణం కూడా చాలా ఒంటరిగా జరిగింది, ఎవరికీ తెలియకుండా. ఇటువంటివి గాంధారి యొక్క శాపం. నాకు 9 బిడ్డలుండి కూడా ఎవరూ నాకు కనీసం నీళ్లు వదిలేవాళ్ళు లేకుండా, కర్మ లేకుండా ఇట్లా చేయడానికి కారణం నువ్వు అని శ్రీకృష్ణుని ఆమె కోపం తెచ్చుకుందని, దానివల్ల నీకు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిన కారణంగా అర్జునుడు వెళ్ళి ఎక్కడో అడవిలో పడుకొని ఉన్నటువంటి పరిత్యాగం అయినటువంటి అనగా నిర్యాణం అయిన కృష్ణుణ్ణి ఆయన చూడగలిగాడు, కానీ ఆయన బిడ్డలు కానీ మనవులు కానీ వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా యాదవులు బంధుమిత్రులు ఎవరికి కూడా తెలియదు, ఆయన ఎటు వెళ్ళాడో కూడా తెలియదు, ఏమైనాడో కూడా తెలియదు. అటువంటి స్థితిలో శ్రీకృష్ణుడు అటువంటి స్థితిని పొందడానికి కారణం గాంధారి యొక్క శాపంగా మనకి మహాభారతంలో ఉన్నటువంటి అంశము, భాగవతంలో కూడా ఇదే అంశము ఉన్నది. కాబట్టి గాంధారి గర్భశోకంతో ఇటువంటి శాపాన్ని పెట్టడం, దానిని ఒక అవతార పురుషుడైనటువంటి భగవద్ అవతారమైన శ్రీకృష్ణుడు కూడా దాన్ని పడవలసి వచ్చిందంటే ఒక తల్లి దుఃఖంతో అనేటువంటి మాట యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందనేసి దీని గురించి తెలుసుకోవచ్చు. గురుగారు, తదుపరి సందేహం వి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి అడుగుతున్నారు. సైంధవుని తండ్రి అతనికి చాలా పెద్ద వరం ఇచ్చారు అని అంటూ ఉంటారు, ఇది నిజమంటారా? సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు అనే ఆయన నిజంగానే సైంధవుడికి ఒక వరం ఇచ్చాడు. అంటే నా కొడుకు యొక్క తలను ఎవరు తీస్తారో వారి తల, వీడి తల నేల మీద పెడితే వాడి తల 1000 వక్కలు అయిపోతుంది అని ఆయన, అది వరము శాపము లాంటిది. తన కుమారుడికి వరము, తన కుమారుడిని చంపిన వాడికి శాపం. కాబట్టి అంటే ఇది తెలిసినప్పుడు, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి తన కుమారుడి తలక ఎవరు తీయకుండా ఉండాలి, తీయకుండా ఉంటారు అని ఆయన ఒక రకమైన ఆలోచన చేశాడు. ఈ వరాలు శాపాల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఇట్లా చేస్తే మనకేమి ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ వరాలు అడిగేటప్పుడు నేను ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ఆకాశంలో కాదు చచ్చిపోకూడదు, నేల మీద చచ్చిపోకూడదు, ఆయుధంతో చచ్చిపోకూడదు, ఇట్లా చిత్ర విచిత్రమైనవన్నీ అడగటం చేత ఇక మన జోలికి ఎవరు రారు అని అనుకుంటారు. వీటన్నింటిలో నుంచి కొత్త రూపాన్ని పుట్టిస్తాడు భగవంతుడు. అట్లా నరసింహావతారం వచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఈ సైంధవుని విషయంలో ఆయన తండ్రి ఇటువంటి వరాన్ని అతనికి ఇచ్చాడు. ఇవ్వటం అనేది అందరికీ తెలిసిపోయింది కూడా, కాబట్టి అంత ప్రచారము ప్రసిద్ధి కనుక ఇతని జోలికి ఎవరు రారు, అదే అతని ధైర్యం. అటువంటి సమయంలో ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సైంధవుడు చేసినటువంటి పనికి అతని తలకాయ తీసేయాలని అనుకున్నాడు అర్జునుడు. తలకాయ తీసేశాడు. సూర్యోదయం సూర్యాస్తమయం కాకుండాను సూర్యుడు ఉన్న సమయం సాయంకాలం లోపల ఇవన్నిటికి కూడా రకరకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి మొత్తం మీద తన దగ్గర తన బాణంతో అస్త్రంతో వీడి తలకాయ తీసేశాడు. తీసినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆ తలకాయ కింద పడిందంటే నీ కొంపలు అంటుకుంటాయి, నీ తల బద్దలైపోతుంది, ఈ తల నేల మీద పడకుండా నువ్వు బాణం వెంట బాణం వేసి బంతులు ఆడినట్టుగా నీవు ఈ బంతి కింద పడకూడదు, ఎప్పటికప్పుడు పైనే ఉండాలి, నేల మీద పడకూడదు అని చెప్తే అప్పుడు అర్జునుడు తన చాతుర్యంతో ఆ విధంగానే సైంధవుడి తలకాయ నేల మీద పడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మళ్ళీ అప్పుడు కృష్ణుడు ఇంకో ఉపాయం చెప్పాడు. ఆయన ఎక్కడో కురుక్షేత్రంలో ఎక్కడో తపస్సు చేస్తూ ఉన్నాడు వృద్ధక్షత్రుడు, అంటే ఈ సైంధవుడి యొక్క తండ్రి.
అణువు ఒక చాలా విలువైన ప్రసిద్ధి చెందినటువంటి అస్త్రాన్ని ఉపయోగించి ఈ శిరస్సుని విసిరి వెళ్ళి ఆ తండ్రి చేతిలో పడేట్టుగా కొట్టగలిగితే బాగుంటుంది అని చెప్పాడు. ఆ పని చేయమని చెప్పాడు. అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించాడు. ఇది మహాభారత యుద్ధంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించిన సన్నివేశం. దానికోసం అర్జునుడు ఎంతో ఘోరమైన తపస్సు చేశాడు, ఈశ్వరుణ్ణి మెప్పించాడు. ఆ సమయంలో ఈశ్వరుడి నుంచి ఎవరికీ లభించని అస్త్రములలోకెల్లా చాలా ప్రసిద్ధి చెందిన శ్రేష్టమైనటువంటిది పాశుపత అస్త్రం. అది ఇప్పటి ఆటం బాంబు, మిసైల్స్ అటువంటి ఆ స్థాయిలో గొప్పది. అది ఎవరైనా ప్రయోగించినట్లయితే 12 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా కరువు కాటకాలతో, వర్షాలు లేకుండా ప్రజలందరూ వికలాంగులై అనారోగ్యంతో దారుణంగా బాధింపబడతారు అని అది అంటే ఇప్పటి అణుబాంబు పద్ధతిలో ఆ పాశుపతాస్త్రం ఉంది. అటువంటి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. కానీ అర్జునుడు అన్నదమ్ముల మధ్య రాజ్యాల కోసం, భూముల తగాదాల కోసం ఇది ప్రయోగిస్తే పాపం ప్రజలందరూ బాధపడతారు, నష్టపోతారు అని ఆయన ప్రయోగించాల. పాశుపతాస్త్రం ఊరికే దగ్గర ఉంది అంతే, దాన్ని ఉపయోగించాల. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, వీడి తలకాయ కింద పడకూడదు, ఈ తలకాయని వాళ్ళ తండ్రి చేతిలో పడేట్టుగా కొట్టడానికి మనం చిన్న చిన్న అస్త్రాలు ఉపయోగిస్తే కుదరదు. ఇది చాలా పెద్ద మిసైల్. అంటే ఎక్కడో ఉన్నటువంటి తండ్రి చేతిలోకి అది తీసుకెళ్ళగలిగినటువంటి అంత స్థాయి కలిగినటువంటిది పాశుపతాస్త్రం. కాబట్టి కేవలం అందుకోసం మాత్రమే ఉపయోగించాడు. అంటే ఇది ఒకళ్ళని ఎదుటివారి మీద, శత్రువుల మీద ఒకరిని నాశనం చేయడానికి అందుకోసం ప్రయోగిస్తే దానికి 12 ఏళ్ళు దాని వలన మొత్తం అంతా క్షామం వచ్చేది, కరువులు అవి వచ్చేవి. ఆ సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని తెలివిగా ఉపయోగించడం చేత ఈ పాశుపతాస్త్రం తీసుకెళ్ళి ఈ శిరస్సుని అతని తండ్రి చేతిలో వేసింది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనకి ఏం పడిందో తెలియదు, చేతిలో పడిందని ఉలిక్కిపడి విసిరి అవతల పడేశాడు, నేల మీద పడేశాడు. నేల మీద పడేయంగానే తండ్రి తలకాయే 1000 ముక్కలైపోయింది. తండ్రి పోయినాడు, కొడుకు పోయినారు. కాబట్టి ఇది ఆయన ఇచ్చినటువంటి వరం వెనకాలండే కథ. దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుని యొక్క సహృదయత్వము. అంటే ఆయన మహావీరుడు, ఎంతో కష్టపడి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని, అంటే ఎవరి దగ్గర లేనటువంటి, ఈశ్వరుడు ఎవరికి ఇవ్వనిది నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. అటువంటి అంటే ఇప్పటి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేస్తూ ఇది ప్రయోగిస్తే ఆ దేశాలు ఏమైపోతాయి అనేది ఆలోచించకుండా వాటిని మీరు తయారు చేస్తే చేశారు, దగ్గర పెట్టుకోండి, వాటిని వాడకండి అనే పద్ధతిలో ఎట్లా ఐక్యరాజ్య సమితి లాంటివి అవన్నీ చెబుతూ ఉంటాయో అదేవిధంగా అర్జునుడు తనకు తానే నిర్ణయం చేసుకున్నాడు. మిగతా అస్త్రాలను ఉపయోగించాడు, కానీ ఈ పాశుపతాస్త్రాన్ని మాత్రం ఈ సమయంలోనే ఇందుకోసం మాత్రమే ఉపయోగించాడు. అందువల్లనే అర్జునుడి యందు శ్రీకృష్ణునకు, ఈశ్వరునకు ఇష్టం కలిగి చివరికి అతని వంశమే రాబోయే కాలంలో, అంటే అభిమన్యుడు పోయినప్పటికీ అభిమన్యుడి కొడుకు, మనవడు, ఇట్లా మళ్ళీ అర్హత, యోగ్యత కూడా అర్జునుని సంతానానికే లభించాయి పాండవులలో. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశ్వనాథ సత్యనారాయణ గారు గుప్త పాశుపతం అనేటువంటి గొప్ప సంస్కృత నాటకాన్ని రాశారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. చివరి సందేహం వి శ్రీధర్ గారు చెన్నై నుంచి అడుగుతున్నారు. పురాణాల్లో అందరూ శాపాలు, వరాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళ తెలియజేయండి. పురాణాల్లో శాపాలు, వరాలు ఇచ్చేవాళ్ళ కథలే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అందరూ అట్లాగేనా అని అడుగుతున్నాం మనం. ఇప్పుడు ఒక నగరంలో, గ్రామంలో 1,00,000 మంది ప్రజలు ఉంటే అందులో ఎవరో ఒకళ్ళో ఇద్దరో దుర్మార్గులో, సన్మార్గులు ఉంటారు. ఆ ఊళ్ళో అందరూ ఇంతే అని అనుకోవడానికి వీల్లేదు. కొద్దిమంది అంటే మన దృష్టికి వచ్చే కథలు కలిగిన వారే
వారిని మనం గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి వరాలు శాపాలు ఇవ్వటం అనేటువంటిది ఆ కాలంలో ఈ కాలంలో అయినా ఎవరైనా సరే చిత్తశుద్ధితో ఉండి ఏకాగ్రతతో ఉండి వారి ధర్మాలను వారు ఆచరించినట్లయితే వారికి తెలియకుండానే కొన్ని శక్తులు లభిస్తాయి, అణిమాది శక్తులు లభిస్తాయి. కాబట్టి ఈ కథను మనకు ధర్మవ్యాధి చరిత్రలో మహాభారతంలో చెప్పారు. కాబట్టి ఒక పతివ్రత తన పనులు తాను చక్కగా చేస్తూ తన భర్త యొక్క క్షేమాన్ని ఆలోచించే ఆమెకు దూరంగా ఏం జరిగిందో కూడా తెలిసింది. కౌశికుడు ఒక పక్షిని కాల్చేశాడనే విషయం ఈవిడికి తెలిసింది. అలాగే ఈవిడి పంపించిందని ఎక్కడో మిథిలా నగరంలో ఉన్నటువంటి ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకునేటువంటి వ్యక్తికి కూడా తెలిసింది. ఇవన్నీ తెలియటానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయి శక్తులు అంటే, మా పని మేము చేస్తున్నాం, మా ధర్మం మేము చేయటమే మా తపస్సు అన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మనందరం మన తపస్సు అంటే మన ధర్మం మన పనులు మనం చక్కగా చేసుకున్నట్లయితే మనకు కూడా ఒకళ్ళని శాసించేటువంటి ఒరే ఈ పని తప్పు అని చెప్పామనుకోండి, చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. ఎప్పుడు వింటారంటే నువ్వు చెప్పదగిన వాడు అయితే వింటారు, లేకపోతే ముందు నీ సంగతి చూసుకోవాయా అన్నట్టుగా ఉంటుంది. కనుక ఈ వరము శాపం అనేటువంటిది ఆ మాట పనిచేయటం అనేది ఆ వ్యక్తి యొక్క యోగ్యతను అర్హతను బట్టి ఉంటుంది. మన ఇంట్లో మన మాట అందరూ వింటారా లేదా అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు. ఎందుకనంటే వాళ్ళకి ఉండే దృష్టి ఆయన పెద్ద ఆయన మాట వినాలి అనేటువంటి ఒక గౌరవంతో వాళ్ళు వింటారనుకోండి. ఇత్యాదులతో మనం దీన్ని సమన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఎవరి కర్తవ్యాలను ఎవరి ధర్మాలను వారు తప్పకుండా చేసినట్లయితే మనకు వరము శాపము అంటే మనం కష్టగలిగితే వరే ఈ పని తప్పురా ఇట్లా చేయకురా అంటే అది ఒక శాపం కావచ్చు, లేకపోతే ఇది బాగుందిరా నాయన మంచి పని అంటే అది వరం కావచ్చు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది దీంట్లో ఉండేటువంటి అంతరాలు. గురుగారు, ప్రేక్షకుల తరపున మేము అడిగిన సందేహాలకు చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సమస్త సన్మంగళాని భవంతు. ఇవన్నీ ఈ వారం ధర్మ సందేహాలు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందు ఉంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.